వెళ్ళిపోవాలని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఆ మాట అన్ననో లేదో ఇంకా 2 గుండెలు ఆగిపోయినాయి. ఇంకా 2 గుండెలు ఆగిపోయినాయి. ఈరోజు నేను వరంగల్లో రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబాన్ని సందర్శించిన అతని పార్థిక దేహాన్ని దానికి నివాళులు అర్పించడం జరిగింది. కుటుంబస్తులకు కూడా ఈరోజు సానుభూతి తెలపడం జరిగింది. మరి ఈరోజు నేను దీని విషయంలో అక్కడ మాట్లాడే సందర్భం నేను దారిలో పోతుంటేనే నాకు టకాటకా ఫోటోలు వస్తూనే ఉన్నాయి. ముందుగా మరి సార్ ఎవరు అమృతయ్య గారు జూన్ 2024న రిటైర్డ్ అయిన శ్రీ కోత అమృతయ్య ఎస్జిటి కటంగూర్ మండలం గారు తనకు రావాల్సిన పెన్షన్ బకాయిలు రాక అనారోగ్యం కారణంగా గత సంవత్సరం కాలంగా చికిత్సలు తీసుకుంటూ తనకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ రాక సరి అయిన వైద్యం చేయించుకోలేక, అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యనే, చేయించుకోలేక నిన్న రాత్రి హైదరాబాదులో మరణించాడు. ఇతను హైకోర్టులో WP నంబర్ 25,777 అంటే 25,777 ఆఫ్ 2025 తేదీ 2009/8/2025 ద్వారా 12 వారాలలో చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా సిగ్గులేని ఈ ప్రభుత్వము, స్పందించని ఈ ప్రభుత్వము, మానవత్వం లేని ప్రభుత్వము, ఈరోజు మొత్తం అన్ని విడిచిపెట్టినట్టు ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, నేను రోజు చెప్పినటువంటి 4 సిగ్గులేని ఎదవలు వీళ్ళు. హైకోర్టు చెప్పిన ఈరోజు మానవత్వం లేకుండా 12 వారాలలో ఈయన పైసలు ఈయనకి ఇయ్యాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ఈ వెధవ ప్రభుత్వము సిగ్గు శరము లేకుండా ఈరోజు అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంతవరకు పెన్షన్ బకాయిలు చెల్లించబడలేదు. అయినా వీరి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు ఆయన తోటి ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇది మా చాతగాంతనం ఇది ఎవరి చాతగాంతనం వల్ల, ఎవరి స్వార్థం వల్ల ఈ మరణాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటారు, అవును నేను మెస్సీ ఫుట్బాల్ కోసం 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానంటాడు సింగరేణి కాలనీస్కెళ్ళి. ఈరోజు నీ ఆట, నీ పాట, నీ ఏషాలు, నీ దగుల్బాజీ పనులు అంత ఇంపార్టెంటు. ఈరోజు 40 సంవత్సరాలు సేవలు అందించిన వారి యొక్క ప్రాణాలంటే ఈరోజు మీకు విలువ ఉండదు. ఈరోజు నేను ఎవరి పార్థిక దేహాన్ని చూడడానికి వెళ్ళినో ఆ రాజేంద్ర ప్రసాద్ గారు డ్యూటీ చేస్తుండే, గొట్టం రాజేంద్ర ప్రసాద్ గారు డ్యూటీ చేస్తూ ఉంటే ఆన్ డ్యూటీ అయినా చనిపోయిండు. ఆన్ డ్యూటీలో దేనికి చనిపోయిండు? నాతోని రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ డబ్బులు రాలే, రేపు వచ్చే సంవత్సరం నా రిటైర్మెంట్ ఉంది, నా బతుకేం కాబోతుంది, నేనేం కాబోతున్నా. హలో బ్రదర్ ఎవరు? డ్యూటీ ఆన్ డ్యూటీ ఎప్పుడు మీరు? రిటైర్మెంట్ లైవ్లో ఉన్నా బ్రదరు. ఇది కూడా పెన్షన్ అలా గొంతులు తింటే పాపం వాళ్ళని ఎందుకు బలి చేయాలని చెప్పేసి ఓ డిపార్ట్మెంట్గా రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ ఫోన్ చేసిండు. వాళ్ళందరూ ఇదే బాధ ఈరోజు. వాళ్ళ వినిపిస్తే వాళ్ళను ఇబ్బంది పెడతారని చెప్పి ఆయన కొంచెం ఇది చేయొద్దని చెప్పి నేనే చెప్పిన. ఈరోజు ఇంత దరిద్రంగా ఈరోజు తయారైందంటే ఏం చెప్పి ఆన్ డ్యూటీ చచ్చిపోయినటువంటి ఎవరంటారు ఆన్ డ్యూటీలో చచ్చిపోయిన ప్రభుత్వ ప్రోటోకాల్ ఉండాలి. ఎంపీడీఓ ఈజ్ ఎ పంచాయత్ రాజ్ ఆఫీసర్, ఆయన పంచాయత్ రాజ్ల ఎంపీడీఓ ఆయన. ఈరోజు అక్కడ ఒక ప్రభుత్వ అధికారి లేరు, అక్కడ ప్రభుత్వ అధికారులు అక్కడ ఉండాలి, ప్రోటోకాల్ చేయాలి. ఆన్ డ్యూటీ చచ్చిపోయినప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉండి ప్రభుత్వ లాంఛనాలతోని ఆయన యొక్క రేపు అంతిమ సంస్కారం అనేది ప్రభుత్వ లాంఛనాలతో జరగాలి. ఆన్ డ్యూటీ చచ్చిపోయినటువంటి ఆఫీసర్ ఈరోజు అక్కడికి పోతే ఎవ్వరు లేరాడా.
అక్కడ ఎవరు లేరు ప్రభుత్వం. నేను అక్కడ ఇంటికాడ ఉన్నా కాబట్టి గట్టిగా మాట్లాడే పరిస్థితి బాగున్నాయి కాబట్టి ఈరోజు ఆయన గొట్టం రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఆన్ డ్యూటీలో చనిపోయినప్పుడు, ఆన్ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇది ప్రభుత్వం బాధ్యత కదా ఈరోజు. ప్రభుత్వ బాధ్యత కదా ఈరోజు మొత్తం సావుల గురించి మాట్లాడుకోవాల్సిందే. వరంగల్ పోయినా, సావు అటెండ్ అయినా, ఇంటికి వచ్చినా మళ్ళీ ఇద్దరు సావుల గురించి మాట్లాడుతున్నా. ఎల్లుండి సోమవారం రోజు నల్గొండకు పోతా, మళ్ళీ ఈ సావులు చచ్చిపోయిన వారి కోసం నివాళులు అర్పిస్తా. వీళ్ళంతా చనిపోయేటోళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వానికి సేవలు అందించిన వాళ్ళే. నా డ్యూటీ వీళ్ళ 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 దానికి పోవడే. మరి వీళ్ళు దేనికోసం చచ్చిపోయినరు, ఎవరి వల్ల చచ్చిపోయినరు? వైద్యానికి డబ్బు ఇవ్వలేక హైకోర్టు చెప్పినా, అరే ఆయన ఆరోగ్యం బాగాలేదురా భయ్, ఆయన ఆరోగ్యం ట్రీట్మెంట్ లెక్క ఉన్నాడు, 12 వారాలైన పైసలు ఇవ్వమనంటే ఈ దగుల్బాజీ వాడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, వాడు సల్తీప్ కుమార్ సుల్తాన్ అనేటోడు దొంగ. ఆయన ఏం చెప్తాడంట, పలానోళ్ళకి అంటే వేరే సబ్జెక్టు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళ భూముల పైసలు వాళ్ళకి ఇవ్వాలి సార్ అంటే, హైకోర్టు ఇచ్చిందిగా జడ్జిమెంట్, సుప్రీంకోర్టుకు పోంటాడంట. వాడు బిడ్డ పెళ్ళికి బిచ్చం అడుక్కుంటాడు అందరి దగ్గర, ఆఫీసర్ల దగ్గర. నా బిడ్డ పెళ్ళి ఉంది, ఒక నైస్ నేను రోజు ఎందుకు చెప్తా అంటే, ఈ వీళ్ళ ఎదవలై సిగ్గులేని ఎదవలు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు లెక్క ఉన్నారు అని అంటున్నా. చీఫ్ సెక్రటరీ అనేటువంటి ఈరోజు బిచ్చం లెక్క ఇల్లు అనుకుంటున్నాను అనుకుంటున్నా. ఈరోజు ఇంకా 6 నెలల పాటు ఇంకా నీకోసము ఏది మన ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నావు నీకు కడుపు ఉంటుంది, నీకు ఇల్లు కావాలి, మందించిన ఇల్లు కోసం నువ్వు నీ భార్య పోయి రోజు విల్లా నంబర్ 41 చూసుకొని వస్తారు మందిళ్ళల్లో ఉండనికి. ఇవాళ మీకున్న ప్రాణాలు వేళ్ళోలే కాదా? ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ అంటోడు పైసలు ఉంటే ఫంక్షన్ హాల్ చేసుకోకుండా ఇంటికాడ టెంట్ వేసుకొని ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వ ఎంప్లాయీస్తోని సేవలు చేయించుకుంటా, ప్రభుత్వ కరెంటు వాడుకుంటా, ప్రభుత్వ నీళ్లు వాడుకుంటా నీ ఇంటికాడ ఫంక్షన్ చేసుకుంటావు. అసోటి సిగ్గు శరం లేని బతికి ఈరోజు ఉద్యోగులు బతకలేరు కదా. ఈరోజు వాళ్ళకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఈరోజు వాళ్ళు ఆ స్వాభిమానం కోసమే కదా వాళ్ళు ఇన్ని రోజులు నీతి నిజాయితీతో పనిచేసుకుంటా మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నది. ఈరోజు ఇద్దరు ప్రభుత్వానికి సేవలు అందించిన వారి ఫోటోలు పెట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. నిన్నటి దినాన కూడా ఒక ఎస్ఐ గారిది, హరిముద్దీన్ గారిది మరియు రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటోలు పెట్టి మాట్లాడినా. అంటే రోజు వీళ్ళ హక్కుల గురించి మాట్లాడడానికి ఇద్దరు చనిపోవాలి, ఆ ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ నేపథ్యం గురించి మీకు చెప్పాలన్నా నేను. ఈరోజు దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఈరోజు ఉద్యోగులకు లేదా? ఈరోజు లైబ్రరీకి పోయినా నేను, వరంగల్ లైబ్రరీకి, వీళ్ళకి మద్దతు తెలిపారు. రేపు మీరు కూడా ఉద్యోగులు కాబోతున్నారు, ఈరోజు రాసుకొని రేపు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవానికంటే పిల్లనిచ్చేటోళ్ళు, వచ్చే రోజులలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే పిల్లలు ఇయ్యరు. వీళ్ళ బరాబర్ జీతాలు రావు, వీళ్ళకి పెన్షన్లు రావు, రిటైర్మెంట్ పైసలు రావు, ముసలితనానికి వీళ్ళని చేసుకునే చచ్చిపోవాలి, దావకాన తీసుకుపోయే దిక్కు కూడా ఉండదు. ఇక వేరే దగ్గరికి విలాసవంతం అటు ఎటైనా టూర్లకు అటో ఇటో పోయే పరిస్థితి అయితే, తీర్థయాత్ర పోయే పరిస్థితి అయితే ఇక పక్కన పెట్టేసేయండి. ఇక కనీసము మినిమం కావాల్సిన అవసరాలు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు చేసుకునేటట్టే మేము తీర్చలేము. వీళ్ళు తీర్చరు, వీళ్ళు వేస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు. ఇక పిల్లలు కూడా ఇయ్యరు. అటువంటి పరిస్థితులకు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈరోజు బతకలేని వాళ్ళని కాడికి తీసుకొచ్చారు. ఈరోజు ఏసీబీ ట్రాప్లు ఎవరైతుండ్రు, ఎందుకు అవుతుండ్రు ఏసీబీ ట్రాప్లు? ఏసీబీ ట్రాప్లు యాంటీ కరప్షన్ బ్యూరో చేతికి రోజు ఎందుకు దొరుకుతున్నారు? అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. టైటానిక్ సినిమా ఒకటి ఉంటుంది, అది ఐస్బర్గ్ గుద్దుకుంటుంది, అది మునిగిపోతూ ఉంటుంది. మేము ఎట్లన్నా మేము మునిగిపోతాం, మా కళ్ళ ముందు మునిగే బదులు ఇళ్ళకే దునుకుతాం అని చెప్పి చాలామంది దునుకుతారు. బతికేటోళ్ళు బతుకుతారు, అలా బండకో దానికో గుద్దుకొని చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతారు, నీళ్ళల్లో మునిగేటోళ్ళు మునుగుతారు, మొత్తానికైతే దొరుకుతారు. ఆ విధంగా ఈరోజు దాదాపు 40 సంవత్సరాలు నిస్వార్థంగా డ్యూటీలు చేసి ఈరోజు వాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నారు, వైద్యం అందుకోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ ఇండ్లు వేలంపాట పాడి బ్యాంకులలో వచ్చి ఇండ్లు గుంజుకుంటున్నారు, ఇంట్లో సామాన్లు బయట ఇసిరేస్తున్నారు, బయటికి పొమ్మంటున్నారు. కట్నాలు ఒప్పుకున్న కట్నాలు రిటైర్ అయినాక ఇస్తా అన్న కట్నాలు ఈరోజు ఇయ్యలేక వాళ్ళ పిల్లలను అత్తగారి ఇళ్ళకి వేధిస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళగొడుతున్నారు.
ఇటువంటి అనేకమైన విషయాలు ఈరోజు ఆరోగ్యం నా పైసలు వచ్చిన తర్వాత నేను ఆరోగ్యం చేసుకుంటా, ఆరోగ్య భద్రతతో నేను పైసలు నా వైద్యం చేసుకుంటా అనే కాడికి లేకుండా ఈరోజు ఏం లేకుండా అయిపోతుంది వీళ్ళ బతుకులేక మా బతుక అవుతుందేమో అనుకొని, వీళ్ళ బతుకులేక మా బతుక అవుతుందేమో అని ఇవాళ ఉద్యోగం చేసేటోళ్ళు లంచాలకు ఎగబడ్డరు. ఎందుకు ఎగబడ్డరు లంచాలకు? వీళ్ళని చూసి నా బతుకు ఒక ఏది అమృతే సార్ లెక్క నా బతుకు కావద్దు, నా బతుకు ఇంకో టీచర్ నిజామాబాద్ టీచర్కి వెళ్ళి హెచ్జిటికి వెళ్ళి ఇంకో టీచర్ గారు చనిపోయిండు. ఆ సార్ పేరు జక్కూరి గంగాధర్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆర్మూర్ ఉర్దూ మీడియం స్కూల్. ఈరోజు తెల్లవారుజామున 1:30 గంటలకు పరమపదించారని చెప్పడానికి చింతిస్తున్నాము. స్వగ్రామం మోర్తాడ్ మండలం పాలెంలో ఉదయం 11 గంటలకు అంత్యక్రియల మహోత్సవం ప్రారంభం అవుతుంది. ఇది ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని చెప్పి నాకు రావడం జరిగింది. ఈయన చేతిలో అనేక మంది ఈరోజు అధికారులైనరు, వివిధ హోదాలలో పనిచేస్తున్న వారు ఈరోజు వీళ్ళందరినీ చూసి కూడా ఈరోజు రిటైర్మెంట్ అయినా వీళ్ళ పైసలను రాలే. ఈరోజు ఇటువంటి వీళ్ళ బతుకులన్నీ ఏం కాబోతున్నాయి, ఏ విధంగా వీళ్ళని ఇది చేస్తుండ్రు. కాబట్టి అందరినీ మనం అర్థం చేసుకున్న పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళతో నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఈరోజు. కాబట్టి ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం మనకున్నది. ప్రభుత్వంతో 101% మనము తాడో పేడో తెలుసుకోవాలి, వాళ్ళతోని పోరాడవలసిన అవసరం ఉంది. సార్ నమస్కారం సార్. చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారా సార్, టీచర్? సార్ నా పేరు బక్క జడ్సన్ సార్, నేను మిమ్మల్ని లైవ్లో తీసుకున్నా సార్. ఏం లేయాలా, నేను రాత్రి ఒక వీడియో చేసిన, 33 మంది చనిపోయిన రాత్రికి, ఇది 34వ నంబర్ కావద్దు అని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. అయినా కానీ ఇవాళ 2 వచ్చినాయి సార్. ఒకటి అందులో మీ నిజామాబాద్కు చెందిన బక్కూరి గంగాధర్ సార్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆర్మూర్ ఉర్దూ మీడియం, ఈరోజు తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు పరమపదించారని నాకు వచ్చింది సార్. వాళ్ళ స్వగ్రామం మోర్తాడ్ పాలెం అని మండలంలో పాలెంలో అని. సార్ ఏం సార్ పరిస్థితి ఏంది సార్? ఎప్పుడు రిటైర్డ్ అయినరు, ఏమన్నా చెప్పగలుగుతారా సార్? సార్ గత సంవత్సరము ఆగస్టు 2024లో రిటైర్ అయ్యింది సార్. అయితే సార్ గతంలో కూడా ఎంఈఓగా చేసిండు సార్. ఎంఈఓగా చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తర్వాత కొంత స్ట్రెస్ బాగుండే సార్కు, కొద్ది హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేది. మధ్యలో కన్ను ఆపరేషన్ అది అయింది. అంటే కొంత మానసిక ఒత్తిడితో పాటు ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉంటది. ఇప్పుడు ఒకవేళ ఈ డబ్బులు ఇన్ టైంలో ఆయన రిటైర్ కాగానే ఒక 2 నెలల లోపల అట్లా వచ్చి ఉంటే నాకు తెలిసి ఆయన ఇవాళ ఇట్లా అర్ధాంతరంగా ఆయన జీవితం ముగిసిపోయేది కాదు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన ఉండేది జిల్లా అంటే ఊర్లో పాలెం, అది మోర్తాడు మండలం పాలెం. ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు తన దగ్గర డబ్బులు కానీ తన కష్టార్జితం తనకు డబ్బులు పెన్షనరీ బెనిఫిట్స్ అంది ఉంటే తను వచ్చి మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుండే హైదరాబాద్ లో. మరి హెల్త్ కార్డు ఉంటుంది కదా సార్ మీకు? హెల్త్ కార్డు సార్, హెల్త్ కార్డ్స్ నడుస్తలేవు. ఏ హాస్పిటల్ అయినా హెల్త్ కార్డ్స్ నడుస్తలేవు. హెల్త్ కార్డ్స్ ఓన్లీ కంటి ఆసుపత్రులు, అది కూడా కొన్ని గ్లోబల్ హాస్పిటల్ అట్లాంటి హాస్పిటల్స్ లోనే హెల్త్ కార్డ్స్ నడుస్తున్నాయి. అది కంటి వైద్యానికి మాత్రమే. ఇంకా వేరే దానికి దేనికి పోయినా హెల్త్ కార్డ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే పాత బిల్స్ కుప్పలుగా ఉన్నాయి. మేము ఇప్పుడు హెల్త్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తే మేము దవాఖాన బంద్ చేసుకోవాలన్నది మొదటి నుంచి 3-4 years నుంచే ఉంది ఆ ఇష్యూ. ఎందుకు సార్ ఇప్పుడు అధికారులు, నేను ఇది మాట్లాడితే అధికారులు ఏమంటున్నారు, లేదు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ నడుస్తుంది, బక్క జడ్సన్ గారు అబద్ధం చెప్తుండ్రు అని అంటుండ్రు. అన్ని ట్రీట్మెంట్ సార్ అది కరెక్ట్ కాదు. ఓన్లీ హెల్త్ కార్డ్స్ నాకు తెలిసి అంటే క్లారిటీగా దంతాల ఇష్యూ ఉంటుంది కదా, పండ్లు
పండ్లు ఒకటి, కళ్ళకు రెండింటికి మాత్రం అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా పళ్ళకు కాస్మెటిక్ అట్లాంటి దానికి చేయరు, జస్ట్ ఎమర్జెన్సీ వీటిలకు రూట్ కెనాల్ అట్లాంటి దానికి చేస్తారు. కానీ వేరే ఇప్పుడు హార్ట్ కానీ, క్యాన్సర్ కానీ, కిడ్నీస్ కానీ ఏది వచ్చినా ఏ హాస్పిటల్లో కూడా హెల్త్ కార్డ్స్ నడుస్తలేవు అనేది అందరికీ తెలుసు. అంతే. తెలుసు. నాకు ఒక మెసేజ్ కూడా పెడుతుండ్రు వాళ్ళే బాధితులే. అయితే ఇంకొక సారు వైద్యానికి పైసలు లేక, సార్ పేరు అమృతయ్య, హెచ్జిటి కటంగూరు మండలం సార్ది. సారు అనారోగ్యం కారణంగా గత సంవత్సర కాలంగా చికిత్స చేసుకుంటుండ్రు. ఆయన డబ్బులు లేక సరి అయిన ట్రీట్మెంట్ చేసుకోలేక ఆయన నిన్న రాత్రి హైదరాబాద్లో మరణించిండు. ఈయనకు హైకోర్టు 12 వారాలైన డబ్బులు ఇచ్చేయని, నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా కానీ, అంటే 28/8/25 అంటే దాదాపు జడ్జిమెంట్ ఇచ్చి కూడా 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయినా డబ్బులు ఇవ్వలేదు. మరి ఈయన నాకు ట్రీట్మెంట్ సరిగా తీసుకునే పైసలు లేక చచ్చిపోయినట్ట. మరి ఆరోగ్య కార్డు ఉంటే ఈయన ట్రీట్మెంట్ ఎందుకు బాగా తీసుకోలేరు పోయేటోడు? ఆయన చచ్చిపోతుండే కదా. ఇప్పుడు అదంటేనే ఇదైతే. సార్ మళ్ళీ వీళ్ళు గట్టిగా ఉన్నారు సార్, వీళ్ళు పేషెంట్లకి కూడా లేరు. వీళ్ళ ఫోటోలు మీరు చూడండి, నా స్క్రీన్ మీద పెట్టి, గట్టిగా బలంగా ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు దీర్ఘకాలిక రోగులు లెక్కనో లేకుంటే అట్లనో లేరు మనుషులు, గట్టి అనేది. సార్ అయితే బక్కురి గంగాధర్ సారు నేను సేమ్ మండల్లో పనిచేసిన, ఆర్మూర్ మండల్లోనే. ఆయన ఆర్మూర్ మండల్ లోకల్ ఉర్దూ మీడియం స్కూల్లో చేస్తే, నేను ఆర్మూర్ మండల్లో మిర్జాపల్లి అని, ఇప్పుడు ప్రస్తుతం అది ఆలూరు మండల్కు పోయింది, పక్క మండల్, కొత్త మండల్కు కలిసి పనిచేసినాము. నాకు మంచి మిత్రుతన, చాలా సాత్విక స్వభావము, మంచి మనిషి. కొంత పాలు కూడా ఉంటుండే, అమాయకత్వం కూడా ఉంటుండే. అట్లాంటి మంచి మనిషి వాళ్ళ తన పైసలు తనకు అందక అర్ధాంతరంగా జీవితాన్ని ముగించిందంటే నిజంగా నేను చాలా బాధపడ్డా. అందుకే మీకు ఇమ్మీడియట్ గా మీకు అప్డేట్ చేసిన డీటెయిల్స్, ఆయన ఫోటో, చనిపోయిన సందర్భం అన్ని కూడా మీకు పంపించిన. అవును సార్, అలా నంబర్ చూసే ఇంకా కొంచెం కొన్ని విషయాలు, ఎందుకంటే నేను రోజు నాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఇవాళ నేను వరంగల్లో ఒక ఎంపీడీఓ సార్ ఆన్ డ్యూటీ చనిపోయాడు. ఎంపీడీఓ గారు రాజేంద్ర ప్రసాద్ గారి పార్థిక దేహాన్ని పోయి సందర్శించి ఆయనను ఆ కుటుంబాన్ని ఇది చేసి ఆయన ఆన్ డ్యూటీ చచ్చిపోయిండు. అసలు గవర్నమెంట్ ప్రోటోకాలే లేదు అక్కడ. ఆన్ డ్యూటీ చచ్చిపోయినప్పుడు, ఇప్పుడు అది ఆన్ డ్యూటీ అన్నప్పుడు వీరమరణమే కదా సార్, ఆన్ డ్యూటీ అన్నప్పుడు అదే ఏ విధంగా అయినా కానీ. మరి అక్కడ మళ్ళీ ఆయనకు అవార్డు ఇచ్చింది సీతక్క గారు, పంచాయతీరాజ్ మంత్రి గారు. ఆయనకు ఏది బెస్ట్ ఎంపీడీఓ అవార్డు ఇచ్చిండ్రు ఆయనకు. అంత మంచి ఆఫీసరు, అంత మంచి ఇది. ఆయన ఫోటో చూసిన స్టన్ అయినా. ప్రోటోకాల్ లేదు, ఎవ్వరు లేరు సార్. పాపం ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు అక్కడ, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే అక్కడ ఉన్న పరిస్థితి సార్. ఇక నేను పోయి జర బాధ అనిపించేసేపు ఉండొచ్చిన, అక్కడికే సాగుపోతున్నాయి. ఇప్పుడు ఇంకా 2 ఇవి చూసిన. ఇక రియల్ జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నది సార్ ఇది. నిజమే సార్, చాలా బాధాకరంగా ఉన్నది. అయినా కానీ మీరు చాలా స్ట్రెయిన్ తీసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ కు సపోర్ట్ చేసి వాళ్ళ లోపల మానసిక ధైర్యం నింపుతున్నారు. ఫోటో పెట్టా సార్, సార్ అవార్డు తీసుకున్న ఫోటో కూడా వారి ఇంట్లో నేను, ఆయన డెడ్ బాడీ పక్కనే ఉంది. ఆ ఫోటో తీసుకున్న పక్కన ఎస్పీ గారు అందరు ఉన్నారు, కలెక్టర్ గారు చేతుల మీదుగా తీసుకుండు. అటువంటి వ్యక్తిని ఈరోజు కనీసం ప్రోటోకాల్ లేకుండా, అక్కడ ఎవరు లేకుండా పెడితే నాకు చాలా బాధ అనిపించారు. 40 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి వీళ్ళు, ఆయన బాధ ఏం తెలుసా సార్? ఇంకోటి, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ రిటైర్ అయ్యేటోళ్ళు నాతో చాలామంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ షేర్ చేసుకుంటారు. నాకు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నది కదా సార్, లక్డిగాపూర్లో, సైఫాబాద్లో, అందులో ఒక పెద్ద సార్, అక్కడ ఒక పెద్ద సార్ కలిసింది నాకు ద్వారకా హోటల్లో. నేను ప్రెస్ మీట్ పెట్టి వస్తుంటే కలిసి, సార్ నాది 2 ఇయర్స్ రిటైర్మెంట్ సార్, నా డబ్బులు వస్తాయా అని అడిగిండు. పెద్ద సార్, మీకు కూడా పరిచయం, చాలా పెద్ద ఆఫీసర్ ఆయన. అంటే సిన్సియర్, ఆయన సిన్సియర్ కాబట్టి అడుగుతారు, లేకుండా వేరే వాళ్ళు ఎందుకు అడుగుతారు. ఆయన చాలా బాధపడ్డారు. సేమ్ అదే తీరుగా ఈయన కూడా ఇప్పుడు ఉద్యోగ జ్యేష్ఠ చాలా మంది రజితం చేస్తుండ్రు. అయ్యో ఈ నెల అయిపోయింది, ఇంకా సంవత్సరం అయితే రిటైర్మెంట్, ఇంకా 11 నెలలు అయితే రిటైర్మెంట్, ఇంకా 9 నెలలు అయితే రిటైర్మెంట్, ఇంకా 6 నెలలు అయితే రిటైర్మెంట్. అయ్యో నా పరిస్థితి ఏంది అనే కాడికి వస్తుంది. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా పైసలు ఇస్తలేరు. ఇప్పుడు అమృత ఏదైతే నీట్గా జడ్జిమెంటే ఇచ్చిండు సార్, ఆ 12 వారాల డబ్బులు ఇవ్వాలని ఇయ్యలే. మొన్న అయ్యో కోర్టు అంటే మాకేం కోర్టు ధిక్కారం కదా సార్. మీకు మంచి పాయింట్ చెప్తా.
మొన్న ఒక కలెక్టర్ గారు, ఈ రాష్ట్రంలో ఒక కలెక్టరు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ఆ భూమికి సంబంధించిన పైసలు ఆ రైతుకి ఇచ్చేయమని హైకోర్టు ఇచ్చిందని అంటే, ఈయన సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర పోయిండు. పోయి సార్ కలెక్టర్ గారు మంచోడు కలెక్టర్ పాపం. కలెక్టర్ గారు ఏం చెప్పినా, సార్ ఇట్లా హైకోర్టు తీర్పు వచ్చింది, ఆయన పైసలు ఇవ్వాలంట, శాంక్షన్ ఏ పిచ్చోడా పైసలు ఇస్తామా మనం అని అంటే, వాడు పేద రైతు సార్ పాపము 2 ఎకరాల పైసలే. అయితే ఏంది పేద సస్యదావని మస్తు మంది వస్తుండ్రు, పోయి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయపో అన్నాడంట. సుప్రీంకోర్టులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్, నేను చెప్తున్నా, ఆయన పేరు కూడా సందీప్ కుమార్ సుల్తాని అని బాజాప్తే, ఆయన చెప్పిన సలహా ఇది. సార్ హైకోర్టు అంటే నువ్వు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో ఉన్నావు, నువ్వు ఒక హైకోర్టు బొమ్మని ఎట్లా చెప్తారు సార్ మీరు? డబ్బులు ఇచ్చేయమని చెప్పాలి కదా సార్. ఇవ్వాలని అంటే నాకు స్వయంగా ఆ అధికారి చెప్పిన మాట నేను చెప్తున్నా, ఆ కలెక్టర్ గారు నాతో పంచుకున్న విషయం నేను చెప్తున్నా. ఇట్లా చెప్తుండ్రు అంటే వాళ్ళు ఇవాళ ఐఏఎస్లు కూడా చాలామంది బాధపడుతుండ్రు, ఐపీఎస్లు బాధపడుతుండ్రు, ఉన్నారు మీ సపోర్ట్గా అందరు. సార్ నలుగురే సార్ ఇక్కడ ఇబ్బంది పెట్టేది, ఆ నలుగురు కలిసి ఈరోజు పైసలు మొత్తం డైవర్ట్ మొన్న దురదృష్టం ఏంటంటే, మొన్న ఇది అయింది కదా సార్ 150 కోట్లది మెస్సీ క్రికెట్ మెస్సీలా 10 కోట్లేమో వీళ్ళు ఇచ్చిండ్రు. ఎవరు? సింగరేణి వాళ్ళు. అపర్ణ వాడు కొంచెం స్పాన్సర్ చేసిండు. తక్కిన పైసలు అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైసలే సార్, మీ డబ్బులే. ఇప్పుడు మిర్చిల్ నిన్నేసుకు మిస్ వరల్డ్కి వెళ్ళి మొదలుపెట్టి ఇవాళ దాకా వాడుతున్న ప్రతి ఈవెంట్ పైసలు మీయే. ఎందుకంటే అవి ఆ పైసలే సార్ డైవర్ట్ అవుతున్నాయి. నాకెందుకు సార్, నేను అంటే వేగ్గా నేను ఇవాళ నా ప్రభుత్వం నన్ను ఏం పీకలేకపోతుందంటే, నేను కొంచెం రీసెర్చ్ చేసిన దాంట్లో ఏందనంటే, ఫస్ట్ పాయింట్ ప్రభుత్వ ఉద్యోగుల పైసలు ఇవ్వాలనేది ఇందులో కంపల్సరీ ఎక్స్పెండిచర్లో రాజ్యాంగంలో నంబర్ 1 పాయింట్ ఉన్నది. ఇది లేకుంటే ఎగ్జిక్యూషన్ జరగదని. కాబట్టి ఆ పైసలు ఇచ్చినాకనే నువ్వు అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి. అసోంటిది ఆ పైసలు ఇవ్వకుండా అవన్నీ డైవర్ట్ చేసి ఇచ్చే చట్ట విరుద్ధం సార్. అందుకని హైకోర్టు ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తుంది. మీరు ఎవరి పైన వీళ్ళ డబ్బులు 12 వారాలలో ఇచ్చేయాలని ఎందుకు ఇస్తుందంటే, అది కంపల్సరీ అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్, కంపల్సరీ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్. యు ఆర్ కమిటెడ్ అంటే అది అయిపోయింది, అది చాప్టర్ క్లోజ్, ఇవ్వాల్సిందే. ఆ ఎక్స్పెండిచర్ అమౌంట్ తీయడానికి లేదు. అంటే నేను మీకని చెప్తలేను, ఇలా చాలామందికి విషయం చెప్పాలని చెప్తున్నా. అది సార్. కాబట్టి ప్రతి దానికి డైవర్ట్ అవుతుంది పైసలే. నా దగ్గర బ్యూటీ కాంటెస్ట్లకు కానీ ప్రతి దానికి అన్నిటికీ అప్పులైనా అంటారు. వీటికి ఎందుకు ఉంటాయి సార్? ఇప్పుడు మీరు మొన్న కాగ్ నివేదిక రిపోర్టు చెప్పారు కదా. అవును. అందులో నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. అప్పటి వరకు ఏమనుకున్నా అంటే, నిజంగానే గవర్నమెంట్ దగ్గర పాప డబ్బులు లేవు కదా, తర్వాత ఇస్తుందిలే మా డబ్బులు అనుకున్నా. కానీ మీరు చెప్పింది ఏంటంటే 2024 ఏప్రిల్ తర్వాత ఒక నెలల 3,000 కోట్లు అదనంగా అక్కడి నుంచి మంజూరైంది. అవును. ఆ 3,000 కోట్లు అవి ఎవరి మీ రిటైర్డ్ వాళ్ళే అని మీరు చెప్పిండ్రు. అవును. అది నాకు అర్థమైంది ఏంటంటే, మా డబ్బులు వచ్చిన డబ్బులు ఇంకో సైడ్ డైవర్ట్ చేసి ఇట్లా అందరు అకాల మరణాల పాలయ్యేటట్టుగా మరి పుణ్యమంతా ప్రభుత్వం మూట కట్టుకుంటుంది అని ఇప్పుడు చాలా బాధపడుతున్నాం మేము అందరం కూడా. సార్ అది 2024కే 16,000 ఎందుకు వచ్చినాయి? 3,000 కోట్లు, 3,000 కాదు 5,000 కోట్లు ఎక్కువ వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చినాయి 11,000 కోట్లు. అది కూడా కాగిరిపన్న దగ్గర ఉంది. ఈ సంవత్సరం కూడా ఎందుకు ఇచ్చిందంటే, అదనంగా అంటే కేసీఆర్ గారు 3 ఏళ్ళ సర్వీస్ పెంచిండ్రు కదా సార్. ఆ పెంచిన వాళ్ళందరూ రిటైర్మెంట్ బరువు అంతా 2024 మీద పడ్డది. కాబట్టి 16,000 కోట్లు. ఇంకోటి భారతదేశం అంతా కూడా పిఆర్సీ 1/5/2025 ఇచ్చేసింది, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలంతా 55% ఇచ్చింది. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నేను చదివినా. ఏది ఏజీ ఆఫీస్ కాడ చదివినా ఏ రాష్ట్రం ఎంత ఇచ్చిందని. అయినా కానీ ఇప్పుడున్న పాలకులు ఆపోజిషన్స్ కూడా ఆ రాష్ట్రంలో మేము ఇచ్చినాము, బీజేపీ క్లెయిమ్ చేసుకోలే కదా, నేను ఇచ్చినా నువ్వు ఎందుకు ఇస్తలేవని ఎవరు అడుగుతలేడు. అదే వాళ్ళు ఒక రాష్ట్రానికి అధినేతగా ఉన్నటువంటి ఒక పర్సన్
మొత్తము రాజ్యాంగం ప్రకారము ఎంపికైన ఉద్యోగులు రాజ్యాంగ ప్రకారం డబ్బులు జమ చేసుకున్న ఉద్యోగుల డబ్బులను వేరే సైడ్ డైవర్ట్ చేసి ఇట్లా అన్యాయం చేస్తుంటే దీన్ని అడ్డుకునే వ్యవస్థ మన ఇండియాలో రాజ్యాంగ ప్రకారం లేదా అని నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. ఆపోజిషన్ డ్యూటీ కదా సార్, ఇది ఎవరు మాట్లాడాలి నెక్స్ట్? అపోజిషన్ వాళ్ళు నోరెత్తనప్పుడు ఇంకా దీన్ని అన్యాయం అడ్డుకునే అవకాశం లేదా సార్? నేను అందుకనే సార్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి అన్నిటికి పోతున్నాము. ఈరోజు నేను అన్ని స్టేట్లోనే స్టడీ చేసిన, ప్రతి రాష్ట్రం కూడా రిటైర్మెంట్ అయిన పైసలు అందరికి చేసారు, ఇంక్లూడింగ్ జార్ఖండ్, ఇంక్లూడింగ్ ఛత్తీస్గఢ్, ఇంక్లూడింగ్ దమాన్ డ్యూ, ఇంక్లూడింగ్ లదాఖ్, ఇంక్లూడింగ్ కాశ్మీర్. ప్రతి రాష్ట్రం ఇచ్చింది. ఇవన్నీ ఏకైక రాష్ట్రము తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఈయన శిశువుని తోవల్నే గురువు కూడా పోతుండ్రు. ఈ రెండు రాష్ట్రాలు ఈ విధంగా మోపైనాయి. వాళ్ళు కూడా నాకే ఫోన్లు చేస్తారు. ఇంకోటి నా డౌట్ ఏంటంటే బీజేపీ క్లెయిమ్ చేసుకోవాలి కదా సార్, మేము మా రాష్ట్రంలో మేము ఇచ్చినాం, నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఇగో కాగ్ రిపోర్ట్లో వచ్చినాక కాగ్ రిపోర్ట్ డైవర్ట్ అయినా అంటే జైలుకు పోవాలి సార్. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ స్కాము ఆ రోజు దొరికింది, 4G స్కామ్ దొరికింది కాగ్ రిపోర్ట్తోనే. ఆ కాగ్ రిపోర్ట్తోనే చిదంబరం జైలుకు పోయిండు, కనుమోలు జైలుకు పోయింది, మళ్ళా ఆయన టెలికాం మంత్రి పోయిండు, డిఎంకే ఆయన, ముగ్గురు. ఇప్పుడు ఆ కాగ్ రిపోర్టే దొరకబట్టింది. 16,842 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఇది బీజేపీ వాళ్ళు తలుచుకుంటే సార్ వీళ్ళు మొత్తం జైలుకు పోతారు సార్. 4 పోతారు అందులో, సీఎం, డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఈ 4 జైలుకు పోతారు. మన రాష్ట్ర బీజేపీ నాయకుల సెంట్రల్ రాష్ట్ర నాయకులు అడగాలేదు కదా సార్. రాష్ట్ర నాయకులు అడగాలి, ప్రతిపక్షము పాత్ర పోషిస్తలేదని అర్థమవుతుంది. అవును కదా సార్. ఇవాళ దాకా పార్లమెంట్ నడిచింది కాగ్ రిపోర్ట్లా మేము ఇచ్చిన పైసలు, కాగ్ రిపోర్టు వీళ్ళకి ఇచ్చిన పైసలు డైవర్ట్ అయినాయి, కాంగ్రెస్ మీరు దొంగలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిలదీయాలి కదా తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్లా. అవునవును, వాళ్ళందరితో నేను మొత్తుకుంటున్నా, వాళ్ళందరికీ ట్యాగ్ చేస్తున్నా, వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ వరకు కూడా నేను ప్రయత్నం చేసిన వాళ్ళతో పార్లమెంట్లో మాట్లాడతలేమని. ఇవాళ అయిపోయింది. వీళ్ళందరూ ఫిక్స్ అయ్యేటోళ్ళు కదా సార్ ఇవాళ. కాగ్ రిపోర్ట్ సార్ మీరు స్టడీ చేయండి. మీరు ఏది టెలికాం స్కామ్ ఎట్లా దొరికిన స్కామ్ ప్రతి స్కామ్ కూడా దొరికేది కాగ్ రిపోర్ట్ ద్వారానే కదా సార్. అవునవును, అప్పుడు అనుకున్నాము అది ఎవరు కరుణానిధి కూతురు కనిమొలి రాజా వాళ్ళు కుంభకోణంలో దొరికింది కదా. అవును, అదే అప్పుడు అనుకున్నాము అబ్బా రాజ్యాంగం బాగా పనిచేస్తుంది, ఇంత పెద్ద నాయకులు కూడా అరెస్ట్ అయ్యిండ్రు, వాళ్ళను ముక్కు వెండి డబ్బులు వసూలు చేస్తారు, చేసిన తప్పులకు ముక్కు రాపిస్తారు అనుకున్నాం. మరి ఇప్పుడు మా పరిస్థితికి వచ్చేసరికి మరి మాకెందుకో ఈ సపోర్ట్ దొరుకుతలేదు. కాగ్ రిపోర్ట్ సార్ ఇంకో భయంకరమైన కాగ్ రిపోర్ట్ నాకు ఎట్లా వచ్చింది అనే వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టిండ్రు. నాకు వచ్చే ఇంటర్వ్యూగా ముగ్గురికి నోటీసులు కూడా ఇచ్చారు ఈ రిపోర్ట్ ఎట్లా బయటకు వచ్చిందని. ఎందుకు సమాచారం హక్కు ప్రకారం తీసుకురాగా? నేను సమాచారం హక్కు కోసం ఎవరు తీసుకుంటారు, వాడు ఇస్తలేదు. నేను వేరే లెక్కల్లో తీసుకున్నా. ఇలా అన్ని కూడా నేను వేరే లెక్కలో తీసుకుంటా. ఆర్టీఐ ప్రకారం ఇస్తలేరు సార్. నేను వేరే లెక్కలో అయ్యో నేను ఇప్పుడు వేసిన, ఇంకోటి కూడా వేసిన. ఇప్పుడు ఇన్ని కేసులు నేను ముఖ్యమంత్రి మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కూడా వేసిన ఇయరాళ్ళు కోర్టుకు. అంటే నేను అట్లా జస్ట్ సార్ ఏమైనా సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్? ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? మన సాటి మిత్రులకు ఏం చేస్తారు? ఈరోజు మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండాలని నాకు అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండొద్దు, మీరు కోల్పోవద్దు, మీరు గట్టిగా నిలబడండి, మీతో మేము ఉన్నామని ఏమన్నా చెప్తారా సార్ మీరు? మన ఈరోజు గుండె చెదిరిన వాళ్ళకి మీరు ఏం అభయం ఇద్దామనుకుంటారు? సాటి రిటైర్డ్ అయిన ఉద్యోగిగా మీరు. రిటైర్ అయిన ఉద్యోగంగా మాట్లాడడానికి ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు జీవితం ఉద్యోగం చరభాగము అంటే ఉద్యోగ ప్రస్థానం ముగిసి రిటైర్మెంట్ ప్రస్థానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరు కూడా అన్ని రకాల ప్రణాళికలు ఉంటాయి. కూతుర్ల పెంటిలు, ఇండ్లు కట్టుకోవడము, మగ పిల్లలు ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారిన్ పంపడము, ఇంకా పెద్ద ఎడ్యుకేషన్ చేయించడము, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. అట్లాంటి టైంలో టక్కన పిల్లొచ్చి ఉట్టి మీదకి వెళ్ళి ఎత్తుకపోయినట్టుగా మా డబ్బులు వెళ్ళిపోయినాయి కాబట్టి అందరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పాపం కొంతమంది మరీ వీక్ వాళ్ళు ఇట్లా అర్ధాంతరంగా చనిపోవడము బాధాకరమే. కాకపోతే ఎప్పుడైనా కానీ అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్టు మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.
మళ్ళీ మనకు రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు ఉంది, మనకు సపోర్ట్ చేయడానికి బక్కా జాన్సన్ లాంటి మన ఒక ధైర్యం ఇవ్వడానికి ఒక సోదరుడు ఉన్నాడు. మరి ఇవన్నీ చేసి మనం కూడా యూనియన్లతోని మీరు అన్నట్టు పార్లమెంట్ సభ్యుల దగ్గరికి పోయి మాట్లాడి మన బాధలు చెప్పుకొని మనం పోరాడదాం. కానీ ఎవరు ధైర్యాన్ని కోల్పోయి ఇట్లాంటి అర్ధాంతర చావులకు బలి కావద్దని కోరుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఇచ్చనే మా ఎంబడి ఉండాలా, మా అందరికి మీ చేతుల మీదుగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నిజంగా మీకు ఎంత చెప్పినా గానీ, ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువనే. మీరు ఒక్కసారి బక్కూరి గంగాధర్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతా అంటే కూడా, బక్కూరి గంగాధర్ అన్న ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది, మీరు ఎప్పుడైనా మాట్లాడుతా అంటే కూడా మీకు రియల్ పిక్చర్ కూడా ఎంతో తెలుస్తుంది. పంపండి సార్, నాకు నంబర్ పంపండి, వాట్సాప్ పంపండి. నంబర్ పంపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారే నాకు పంపించిండు, ఈసారి నాకు పంపిండు ఢిల్లీ, మన పొద్దున్న పంపిండు, ఫోన్ చేసిండు. నేను అక్కడికి పోయి, యాక్చువల్గా నేను అన్ని జిల్లాలు సోమవారం రోజు నల్గొండ కూడా పోతున్నా. అక్కడ ఉన్న వాళ్ళ విద్యార్థులను, ఈరోజు కాబోయే ఉద్యోగస్తులను కూడా నేను వాళ్ళని విన్నవించుకుంటున్నా. ఉద్యోగులు కూడా దయచేసి మీరు రోడ్డు ఎక్కాలి. ఈరోజు మీరు ఖచ్చితంగా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉన్నది, ఖచ్చితంగా పెన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఖచ్చితంగా కాల్ ఫర్ చేస్తాను మీకు. ఒక జర్నలిస్టు మన మిత్రుడు గిరీష్ దారమణితో కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఈయన కరడు కట్టిన బీజేపీ నాయకుడు. యాక్చువల్గా ఆయన వేరే పని మీద ఫోన్ చేస్తుండు, నేను ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కాల్ వెయిటింగ్ వస్తున్నట్టు. అయితే ఈరోజు సంఘాలు ఏం చేస్తారు, సంఘాల బాధ్యత ఇప్పుడు సరే ఇన్ని రోజులు మౌనంగా ఉంటా ఉన్నారు. ప్రభుత్వానికి ఈరోజు మీరు చెంచాగిరి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండరు, చెంచాగిరి ప్రయత్నాలు చేస్తూ ఉండరు. ఒకసారి కోటగిరి అశోక్ గారిని కూడా